ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు కార్యకర్తలు ఎవరు భయపడొద్దని, అందరూ మెడల్లో పసుపు బిల్లు వేసుకొని కుర్చీలో కూర్చుంటే వారి ముఖ్యమైన పనులన్నీ క్లియర్గా అయిపోతాయన్నారు. అలా వెళ్లినా కూడా పని చేయకుండా ఉంటే అలాంటి అధికారులు భరతం పడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు వీరికి ఘనస్వాగతం పలికాయి. వచ్చిన తర్వాత 2019-24 ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని చూస్తే ఏ రకంగా పరిపాలించారో మీ అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించాడో మనందరం సజీవ సాక్షులం. మీ అందరి అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో, లోకేష్ గారి అభిమానంతో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. ఆ రోజు నేను పార్టీ కార్యాలయంలో కూర్చుంటే ఒక్కడంటే ఒక్కడుండేవాడు కాదు. 5 సార్లు మంత్రులు చేసిన వ్యక్తులు, 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు కనబడమంటే కనబడేవాళ్ళు కాదు. బయటకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూశాం. ఎన్నో పార్టీలు కలిశాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి 95% సీట్లతో కూటమి గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా